నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు 4వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. తాత్పర్యం: ఈ సకల జగత్తు అంతా అవ్యక్తుడను అయిన నా చేత వ్యాపించబడి ఉంది. సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. ఇక్కడ నుండి పరమాత్మ తన స్వరూప స్వభావాలను గురించి చెప్తున్నాడు. పరమాత్మ అంటే అపరా ప్రకృతి యొక్క మొట్టమొదటి స్వభావం అవ్యక్తం, అంటే వ్యక్తము కానిది, కనపడనిది. అందుకే కృష్ణుడు నేను అవ్యక్తుడను, ఎవరికి గోచరము కాను, ఎవరి ఇంద్రియములకు గోచరించను, మనసుకు అందను అని అన్నాడు. వ్యక్తము అంటే మన ఇంద్రియములతో చూడబడేది, వినబడేది, తాకగలిగేది, తెలుసుకోగలిగేది అని అర్థం. ఇంద్రియములతో తెలుసుకోబడనిది అవ్యక్తం. కేవలం అపరా ప్రకృతిని మాత్రమే మనం చూడగలము, వినగలము, తాకగలము, తెలుసుకోగలము. రెండవ స్వభావము సర్వవ్యాపకత్వము. ఈ జగత్తు అంతటిలో నేనే ఉన్నాను, జగమంతా వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త జగత్తునంతా నాయందే ఉంది అంటే పరమాత్మ సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ ఏదో ఒక స్థలానికి పరిమితం కాలేదు. అంటే పైన చెప్పిన స్థలాల్లో లేడని కాదు, అక్కడ కూడా ఉన్నాడు. కానీ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేదు. అందుగలడిందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు అంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనే సందేహమొద్దు. పరమాత్మ చక్రము మాదిరి అంతటా వ్యాపించి ఉన్నాడు. మత్సాని సర్వభూతాని అంటే సర్వభూతములు నాయందే ఉన్నవి. అంటే ఈ సకల జగత్తుకు ఆధారము ఆ పరమాత్మ. ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. ఈ సకల జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది. అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి నక్షత్రాలు, పాలపుంతల వంటి గెలాక్సీలు లక్షల కోట్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మనం ఇంకా కనుక్కోలేని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వమే పరమాత్మ. అందుకే ఆయనను విశ్వాకారం, గగన సదృశం, విశ్వమే తన ఆకారంగా ఆకాశం మాదిరి ఉన్నాడు. నచాహం తేష్వస్థితః. ఈ జగమంతా నాయందే ఉన్నా నేను వాటి యందు లేను. ఇది పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉంది. నిశితంగా చూస్తే అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అన్నారు. మిథ్యారూపమైన ఈ జగత్తులో సత్యస్వరూపుడైన భగవానుడు ఎలా ఉంటాడు? ఉండే అవకాశం లేదు. కానీ ఈ జగత్తంతా పరమాత్మలో ఉంటే అన్నిటా ఆయన ఉన్నట్టే కదా. మనం నిద్రలో కలలు కంటాం, ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు చూస్తాం, కానీ వాటిలో మనం లేం. కానీ మనం ఉన్నట్టు భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అంతే. కాబట్టి ఈ జగత్తుకంతా ఆధారం పరమాత్మ, కానీ ఈ జగత్తు పరమాత్మకు ఆధారం కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడంటే ఆయన లేని చోటు లేదు. ప్రాకృతిక భావనలో చెప్పాలంటే విద్యుత్తు అంతటా ఉంది, మన ఇంట్లో లేదు. మన ఇంట్లో లేదు కాబట్టి అంతటా లేదని కాదు. అలాగే మన ఇంట్లో శీతలీకరణ యంత్రం నడుస్తూ ఉంది, దృశ్యశ్రవణము పనిచేయడం లేదు. అంటే విద్యుత్తు శీతలీకరణ యంత్రంలో ఉంది, దృశ్యశ్రవణ యంత్రంలో లేదు. ఎందుకంటే దృశ్యశ్రవణ యంత్రం చెడిపోయింది. కాబట్టి మన కంటికి కనపడేవి అన్నీ కూడా కంటికి కనపడని విద్యుత్తు మీద ఆధారపడి ఉన్నాయి. కానీ విద్యుత్తు వాటి మీద ఆధారపడలేదు.
మన ఇంట్లో ఏది ఉంటే అది విద్యుత్తుతో నడుస్తుంది, లేకపోతే లేదు. అలాగే ఈ సకల జగత్తుకు ఆధారం పరమాత్మ, కానీ పరమాత్మ జగత్తు మీద ఆధారపడలేదు. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.